భారీ వర్షాలు నేపథ్యంలో నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు నుండి పొట్టేపాలెంకు వెళ్లే ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలవకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకునేందుకు నెల్లూరు రూరల్ మండల ఎంపీడీఓ, మున్సిపల్ కార్పొరేషన్, ఆర్ఎండ్బీ అధికారులతో కలిసి పనులను పరిశీలించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి, గిరిధర్రెడ్డి. తదనంతరం నెల్లూరు శ్రీ ఇరుకాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి పొట్టేపాలెం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఇటీవల కురిసిన వర్షానికి నిలిచి ఉన్న వర్షపు నీరును త్వరితగతిన తొలగించేందుకు చర్యలు చేపట్టవలసిందిగా అధికారులకు సూచించిన కోటంరెడ్డి, గిరిధర్రెడ్డి. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, టీడీపీ నాయకులు ఇందుపూరు అచ్యుతిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, ఆర్ఎండ్బీ డీఈ, మున్సిపల్ కార్పొరేషన్ ఈఈ, డీఈ, ఏఈ, పొట్టేపాలెం పంచాయతీ సెక్రటరీ, వీఆర్ఓ, కో క్లస్టర్ విష్ణుప్రియ, 41వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఉచ్చూరు సురేష్, టీడీపీ నాయకులు పూల సుబ్రహ్మణ్యం, సుతారం సురేష్, శివశేషాద్రి, కమలాకర్, గఫూర్, ఫిరోజ్, అద్దంకి కృష్ణ, కేపీఎన్ ప్రసాద్, వేణు తదితరులు పాల్గొన్నారు.